attraction and repulsion between the two bar magnets. ఒక 2 బార్ మ్యాగ్నెట్స్ తీసుకొని వాటికి అట్రాక్షన్ ఎలా ఉంది, రిపల్షన్ ఎలా ఉందో చూద్దాం. సో దిస్ ఇస్ ద నార్త్ పోల్. సేమ్ ఇది కూడా నార్త్ పోల్. అంటే ఈ రెండు కూడా లైక్ పోల్స్ అని అర్థం. ఓకే, సేమ్ ఉన్నాయి కదా, అందుకని దే ఆర్ ద లైక్ పోల్స్. లైక్ పోల్స్ ఏమవుతాయి? లైక్ పోల్స్ విల్ రిపల్ ఈచ్ అదర్. ఒకదానికి ఒకటి దూరం వెళ్ళిపోతాయి. ఒకదానికి ఒకటి ఇలా దగ్గర పెట్టామనుకోండి దూరం వెళ్ళిపోతాయి. సో లైక్ పోల్స్ విల్ రిపల్ ఈచ్ అదర్. ఇది నార్త్, ఇది నార్త్. ఏమవుతుంది? రెండు జరిగి దూరం వెళ్ళిపోతాయి. సో ఇది సౌత్, ఇది సౌత్. ఏమవుతుంది? రిపల్షన్ అవుతుందా? రిపల్ అవుతుంది. ఇక్కడ చూడండి, అన్లైక్ పోల్స్ విల్ అట్రాక్ట్ ఈచ్ అదర్. అండ్ దిస్ ఇస్ ద సౌత్ పోల్ and this one is the north pole. అంటే ఏంటి? ఇదొక రకం, ఇదొక రకం కదా, అన్లైక్ పోల్స్ కదా ఇవి. సో అన్లైక్ పోల్స్ ఏమవుతాయి? దే ఆర్ అట్రాక్ట్ ఈచ్ అదర్. ఒకదానికి ఒకటి అతుక్కుంటాయి. ఓకే, ఇక్కడేమో నార్త్ పోల్ ఉంది, ఇక్కడేమో సౌత్ పోల్. సో దీస్ టూ ఆర్ ద అన్లైక్ పోల్స్. వాట్ అన్లైక్ పోల్స్? అన్లైక్ పోల్స్ విల్ అట్రాక్ట్ ఈచ్ అదర్. ఒకసారి చూద్దాం, ఇక్కడ చూద్దాం రండి. చూడండి, చూడండి, ఇది బార్ మ్యాగ్నెట్, నార్త్ పోల్ ఉన్నది, సౌత్ పోల్ ఉంది. ఇది కూడా బార్ మ్యాగ్నెట్, నార్త్ పోల్ ఉంది, సౌత్ పోల్. ఇప్పుడు చూడండి, నేను ఈ పేపర్ మీద నార్త్ పోల్, సౌత్ పోల్ పెడుతున్నాను. ఫస్ట్ ఏముంది? సౌత్, నార్త్, నార్త్ ఇట్లా ఉంది కదా. సో ఇట్ సైడ్ నార్త్, ఇట్ సైడ్ నార్త్. ఇప్పుడు చూడండి, రెండింటిని నేను దగ్గర తీసుకొస్తున్నాను. ఇలా దగ్గర తీసుకొస్తే ఏమవుతుంది? అది రిపల్ అవుతుంది, దూరం వెళ్ళిపోతుంది కూడా. ఓకే, సో ఇది నార్త్, ఇది నార్త్ కాబట్టి లైక్ పోల్స్ విల్ రిపెల్ ఈచ్ అదర్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఇట్ సైడ్ పెట్టి చూద్దాం. ఇది సౌత్, ఇది సౌత్. ఏమవుతుంది? ఇక్కడ చూడండి, ఇది సౌత్, ఇది సౌత్. ఇగో రిపలింగ్ అవుతుందా లేదా? సో ఇది సౌత్ అవుతుంది, ఇది సౌత్ అయితే ఇగో రిపల్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఒకటి నార్త్, ఒకటి సౌత్ పెట్టి చూస్తాను. ఇక్కడ చూడండి, ఇది సౌత్, ఇది నార్త్. ఓకే, అట్రాక్ట్ అవుతుంది. మళ్ళీ ఇది సౌత్, ఇది నార్త్, అట్రాక్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు ఒక టెస్ట్. ఇది బార్ మ్యాగ్నెట్ కదా, దీనికి ఏం పోల్స్ లేవు. ఇక్కడ నార్త్ అని రాసలేదు, ఇక్కడ సౌత్ అని రాసలేదు. కానీ మీరు ఈ బార్ మ్యాగ్నెట్ని యూజ్ చేసి ఇది నార్త్ సౌత్ చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఇది నార్త్, ఇది సౌత్. ఎందుకంటే సౌత్తో ఇది అట్రాక్ట్ అయింది కాబట్టి దిస్ వన్ ఈజ్ ద నార్త్ పోల్ అండ్ దిస్ వన్ ఈజ్ ద సౌత్ పోల్. ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకుందాం. చూడండి, దూరం వెళ్తుంది అంటే ఇది సౌత్ పోల్ అన్నట్టు. ఇది సౌత్, ఇది కూడా సౌత్. ఓకే,